అన్యాయం అవుతూ వెళ్ళాం. కాబట్టి ఇక్కడ అన్యాయంతో కాదు పని, నీ పాపాలను కడిగే యేసు రక్తంతో పని. నువ్వు ఎప్పుడైతే ఆయన నామమున ప్రార్థన చేసి ప్రభువా నన్ను నీ రాజ్యానికి తీసుకుంటావు, నీ పాపాలు ఆయన మీద మోపబడతాయి, నీకు విడుదల కలుగుతుంది. ఇది దీనికి ఉన్నటువంటి ప్రశ్న సమాధానం. ఇంకొక దీంట్లోనే ఇంకొక చిన్న సంగతి ఏంటంటే, ఇతను ఏమంటాడంటే, నేను ఇద్దరు స్త్రీలను, ఆ ముగ్గురు స్త్రీలను నేను మానభంగం చేసి రేప్ చేసి నేను వచ్చి ప్రభువా నన్ను క్షమించండి, నన్ను దేవుని రాజ్యానికి తీసుకుంటాడు కదా అంటాడు. తీసుకోడు. నేను చెబుతున్నా, తీసుకోడు. ఎందుకు తీసుకోడు అంటే, నీకు ఆల్రెడీ తెలుసు నువ్వు మారు మనసు పొందలా, అది నిజమైన మారు మనసు కాదు. మారు మనసు పొందితే తీసుకుంటాడు. నువ్వు మారు మనసు పొందలా, మారు మనసు పొందలేదని ఎలా చెప్తాను నేను? మారు మనసు పొందలేదని ఎలా చెబుతున్నానంటే, నువ్వు ఆ ఇద్దరు ముగ్గురు స్త్రీలను నువ్వు మానభంగం చేస్తున్నప్పుడే నీకు తెలుసు ఏమిటంటే, నేను దేవుడి దగ్గరికి వెళ్తే, చర్చిలోకి వెళ్తే యేసుప్రభు నన్ను క్షమించు అంటే నన్ను క్షమిస్తాడు ఆయన, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నాకు ఈ పాపం అంటదు అనేటువంటి ఒక భ్రమలో నువ్వు ఉన్నావు. అది మారు మనసు ఎలా అయ్యిద్ది? ఇప్పుడు పాపం చేస్తూ నేను పాపం చేస్తున్నాను నన్ను క్షమించేవాడు ఉన్నాడు అని, క్షమించేవాడు ఉన్నాడు కాబట్టి నేను పాపం చేయొచ్చు అనుకుని పాపం చేసేవాడిది మారు మనసు కాదు. మారు మనసు పొందినవాడు అసలు పాపం చేయడు, లేకపోతే మారు మనసు పొందినవాడు అలాంటి పాపపు జోలికి పోడు. మారు మనసు పొందినవాడు చచ్చిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే మారు మనసు అంటే ఏంటి? ఒక జీవితంలో చనిపోయి రెండో జీవితంలో బ్రతకడం. నేనేం చెబుతున్నానంటే, మారు మనసు పొందినవాడు అత్యాచారం చేసేదానికంటే వాడు చచ్చిపోవడానికి ఇష్టపడతాడు. మారు మనసు పొందినవాడు ఒక స్త్రీని కామపు మోహపుతో చూపుతో చూసిన ఆ క్షణమే ప్రార్థన చేస్తాడు, పశ్చాత్తాపడతాడు. ప్రభా నా నేత్రాలు పాపం చూసాయి, పాపపు ఆలోచనలు చేస్తే నన్ను క్షమించాయని ఆ చూపు దగ్గర వాడు పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకుంటాడు. కానీ అత్యాచారం చేసి అంత దగ్గరికి వెళ్ళాడు. అత్యాచారం చేస్తున్నాడంటే వాడికి అది మారు మనసు కాదు. నువ్వు వచ్చి చర్చిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయొచ్చు, అయ్యా నేను అత్యాచారం చేసి వచ్చాను నన్ను క్షమించని, అది తీసుకోడు దేవుడు. మారు మనసు అంటే ఏంటి? అది ఈ రోజు కలిగేది కాదు, రేపు కలిగేది, ఎప్పుడు కలుగుతుందో తెలియదు. అది దేవుని అనుగ్రహం. దేవుడి గురించి అర్థమైనప్పుడు కలుగుతుంది. దేవుడి గురించి అర్థమైనప్పుడు అది కలిగింది అనుకోండి, ఇక నువ్వు పాపం జోలికి పోవు. నువ్వు పోవటమే కదా, పక్కనోడు చేసినా కూడా ఊరుకో, తప్పు అంటావు, ఖండిస్తావు, పాపానికి దూరంగా బతుకుతావు, పాపులకు దూరంగా బ్రతుకుతావు, ఖండిస్తావు, పాపాన్ని ఖండిస్తావు. నువ్వెందుకు చేస్తావు? కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇలా అని ప్రశ్నిస్తున్న వాడికి నేనేం చెప్తున్నానంటే, నీకు మారు మనసు రాలేదు, నువ్వు నరకానికి వెళ్తావు, సూటిగా చెబుతున్నా. నీ చేత అత్యాచారం చేయబడిన స్త్రీలు అంతకుముందే మారు మనసు పొంది ప్రభుని అంగీకరించిన వారైతే నువ్వు అత్యాచారం చేసినా సరే వారు దేవుని రాజ్యానికి వెళతారు. వాళ్ళు అంగీకరించపోయారు అనుకోండి, వాళ్ళు